హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే ధనియాల కారపొడి అయితే చేయబోతున్నాను. దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక అరకప్పు ధనియాలు తీసుకున్నాను అనమాట. మన ఇష్టం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి అరకప్పు ధనియాలు అయితే తీసుకున్నాను అనమాట. చూడండి, ఒక ఎండుమిరపకాయలు అయితే ఒక 10 తీసుకున్నాను అనమాట. మన కారాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను జీలకర్ర అనమాట. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో చూపిస్తాను. రండి, ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇవైతే ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకునే దానికి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం. అయితే వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ జీలకర్ర ఎండుమిర్చి ముందుగా వేసుకుందాము. ఆయిల్లో వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకొని. మిరపకాయలు ఇలా తుంచేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే విత్తనాలన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట. లేకపోతే అలాగే వేసుకుంటే విత్తనాలు అయితే ఫ్రై అవ్వవు. విత్తనాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసేసుకుందాము. ముందైతే ధనియాలు, జీలకర్ర, ముందైతే ఎండుమిర్చి, జీలకర్ర వేసాను. సారీ ఫ్రెండ్స్, ఈ జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం చూడండి కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకుందాము. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అయిన తర్వాత ధనియాలు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం అరకప్పు ధనియాలు అయితే వేసేసుకుందాము. ఈ ధనియాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా పొడులు చేసుకొని కనుక తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇడ్లీ లేకైనా, దోశ లేకైనా, అన్నం లేకైనా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా దంచి కనుక పెట్టుకుంటే 1 నెల అయినా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే బాగుంటుంది అనమాట. చూడండి, నేను వేసిన 2 స్పూన్ల ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందనమాట. బాగా ఇలా ఫ్రై చేసేసుకుందాము. మంచి కలర్ రావాలన్నమాట ధనియాలు ఇవన్నీ ఫ్రెండ్స్. చూడండి, మంచి కలర్ వచ్చేసింది కదా, ఫ్రై అయిపోయాయి. చూడండి, ధనియాలు, పప్పులన్నీ వేగిపోయాయి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకొని రోట్లోకి వెళ్ళి దంచేసుకుందాం ఫ్రెండ్స్. మీకు రోళ్ళు కనుక లేకపోతే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రోట్లో అయితే దంచబోతున్నాను. ఇప్పుడైతే రోటి కాడికి వెళ్ళి కొద్దిగా చల్లగా ఆరిన తర్వాత దంచుకుందాం. చూడండి, రోళ్ళగుంట అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదిగో చూడండి, బాగా అయితే ఇన్ని చల్లగా ఆరిపోయాయి. ఇప్పుడైతే ఎన్ని రోట్లో వేసేసుకుందాం మనము. అన్నీ ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అంత అయితే ఇందులో వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, కొద్దిగా చింతపండు తీసుకున్నాను అనమాట. ఇది మెదిగిన తర్వాత వేసుకోవాలి. ఒక తెల్లగడ్డ తీసుకున్నాను. ముందైతే పొడికి సరిపడా మన కారానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడే ఒకసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే ఉప్పు అయితే కలవదనమాట. ఒకసారి వేసి దంచేసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసాం కదా, బాగా అయితే దంచుకుందాము. బాగా మెత్తగా మెదిగే వరకు దంచుకోవాలి. పప్పులు వేసాం కదా, బాగా మెదిగిపోతాయి ఫ్రెండ్స్. ఇలా దంచుకోవాలి. చేతులు పెట్టకుండా ఇలా గెంటితో తిప్పుకుంటూ దంచుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా దంచుకోవాలి. చూపిస్తాను ఎలా ఉండాలో. బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి తొందరగానే మెదిగిపోతాయి. ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా దంచుకోవాలి తిప్పుకుంటూ. విత్తనాలు, మన ఎండుమిర్చి విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు, పప్పులు, ధనియాలు అన్నీ బాగా మెత్తగా మెదిగిపోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెత్తగా మెదిగిపోవాలన్నమాట. ఇలా మెదిగింది కదా. ఇప్పుడు ఇందులో మనం
చింతపండు వేసుకుందాము. పుల్లగా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను కొద్దిగా నిమ్మకాయ సైజు కంటే కూడా ఇంకా కొద్దిగా తక్కువ తీసుకున్నాను అనమాట. ఈ చింతపండు కూడా ఇందులో వేసుకొని దంచుకుందాం మెత్తగా. ఇలా తిప్పుకుంటూ చింతపండు కూడా వేసుకొని చింతపండు మెదిగే వరకు బాగా దంచుకుందాము. ఇది మెదిగిన తర్వాత మనం తెల్లగడ్డ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను వేసిన చింతపండు బాగా ఇలా మెదిగిపోయిందనమాట. చూడండి ఎంత పొడిగా వచ్చేసిందో, ఊరికిన మెదిగిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులో తెల్లగడ్డ వేసుకుందాము. చూడండి, తెల్లపాయలు ఇలా విడి తీసుకోవాలి. నేనైతే పొట్టు తీయలేదు ఫ్రెండ్స్. చూడండి, అలాగే వేస్తున్నాను. అలాగే వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తెల్లగడ్డ అయితే ఎక్కువ అయితే దంచబడ్డది ఫ్రెండ్స్. తెల్లగడ్డ అంతా వేసాను అనమాట. తెల్లగడ్డ వేస్తేనే బాగుంటుంది. చూడండి, అంతే అనమాట. అక్కడక్కడ కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట తెల్లగడ్డ. చూడండి, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తీసేసుకుందాము గిన్నెలోకి. చూడండి, తెల్లగడ్డలు కూడా బాగా ఇలా మెదిగిపోయాయి కదా. ఇప్పుడైతే మనం అంతా దీంట్లోకి తీసేసుకొని ఒక గాజు సీసాలో వేసుకుందాము. అంత అయితే తీసేసుకుంటున్నాను అనమాట. స్పూన్తో తీసుకోండి ఫ్రెండ్స్. నాకు అలవాటు కాబట్టి నేను చేతితో తీసుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడైతే ఒక సీసాలో తీసి పెట్టుకుందాం. చూడండి, ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట. దంచేసి ఇది ఇలాగే ఒక మంచి గాజు సీసాలో కనుక వేసి పెట్టుకుంటే ఒక నెల అయినా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా తినచ్చు, బాలెంతలైనా తినచ్చు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి కనుక వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు అయినా కరెక్ట్గా బాగా సరిపోయాయి. చూడండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ధనియాల కారపొడి మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను అన్నమాట. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.